ఇందా ఒక దమ్ములాగు, ఇందా ఒక పెగ్గన్న దాగు. ఇంకేం చేస్తావురా? చిప్స్ తింటాన్రా. చిప్స్ తినేదానికి వస్తాడు ఇప్పుడు కానీ నువ్వు మందు తాగలేదనుకో మేము సచ్చినాం తొట్టే. ఇలాంటి విషయాలు ఇబ్బంది పెట్టేస్తారా మీరా? సావండి. ఏం చెప్పినావా? సావండి. మేము నీ ఫ్రెండ్స్ రా. ఎవరా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ బతుకును కోరుకోవాలా, సావని కాదు. సిగరెట్ తాగితే సస్తామని తెలుసు, మందు తాగినా సస్తామని తెలుసు. సస్తామని తెలుసు కూడా దాన్నే తాగమని ప్రెజర్ చేస్తారు గానీ ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడైనా కేజీ యాపిల్ తీచ్చినారా? రే కేజీ యాపిల్ తీసుకో, కేజీ దానిమ్మ తీసుకో, ఓ డజన్ అరటిపండ్లు తీసుకో, లేదంటే నేను చచ్చిపోయిన తొట్టు అని ఏ రోజైనా చెప్పినారా? పనికి మన అలవాట్లు మాత్రం పని కట్టుకుని మరి అలవాటు చేసేది. వాటిని పడేయండి. పదండి ఫ్రూట్ షాప్ కి. 2024 సంవత్సరం వచ్చేస్తున్నది. 2024లో మాత్రం ఖచ్చితంగా మందు మానేస్తాను, అమ్మాయిల్ని అస్సలు తిన్నాను. నా లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతాను. సో పెరిగిపోతుంది నా బాట. ఎవరదే? నేను స్టార్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రమాణాలే చేసినావు, ఒక్కటైనా సాధించినావా? అంటే అది ఏంది బాబు, మందు మానేస్తావా? న్యూ ఇయర్ స్టార్ట్ చేసేదే మందుతో స్టార్ట్ చేస్తావు నువ్వు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతావు. 5 గంటలకు అలారం పెడతావు, 9 గంటలకు లేస్తావు. పుస్తకం కాళ్ళ ముందర పెడతావు, సెల్ ఫోన్ కళ్ళ ముందర పెడతావు. ఒకరోజు జిమ్కి పోయి ఫీజు ఎంత కట్టేస్తావో మళ్ళీ దాని మొక్కం కూడా చూడవు. నీలాగా మేము టైం వేస్ట్ చేయం. నేను పోతే 2024 వస్తుంది, అది పోతే 2025 వచ్చేస్తుంది. మాలో ఎలాంటి మార్పు ఉండదు. మార్పు రావాల్సింది నీలోనే. ప్రణాళికలు వేస్తే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టాలి. ఈడు ఇంకా బతికే ఉన్నాడా? నువ్వెవరా? 13 ఏళ్ళ గట్టే ఉన్నాడా? నువ్వు మారావా? రేయ్ మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇంతలోపల ఏదో ఒక జంతు బొమ్మ సిపిఎల్ నాకు. రెడీ స్టార్ట్. అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? ఇంకా 1 నిమిషం కూడా కాలేదు కదరా. తారేట ఏందిరా ఇదా? అమీబా సార్. ఇదైతే ఎట్టైనా గీసేయచ్చని అందరైందే. నువ్వుదేరా? సూపర్ ఉండదు కుక్క బొమ్మ. ఎట్టయినవా? దానికి 1, 2 తెలిస్తే చాలు సార్. మన తెలుగు కథ బాగా తెలిసిన బొమ్మది. ఎడా ఎట్ట గీసినావు? ఇంకోసారి గీయా. 5, 5, 3 5, 5, 3. దీని కలిపినామా, దీని కొట్టినామా, దీని కలిపినామా, దీని 5 కొట్టినామా, దీని 3 కొట్టినామా, మధ్యలో ఒక గీత అయినామా, ఒక కన్ను 4కి. ఏం బా బాగుండవా? బాగుండలే గానే మూసుకొని పాయింట్కి రా. అమ్మ ఎక్కడికి పోయిందే? ఎవరింటికి పోయేది మా కడుపు నింపేదానికి. మీ మార్గ ఖాళీగా ఉంటే అవుతుందా? ఏంది మామ కుక్క కూడా పనిచేస్తున్నదా? గొంతుగా కొరికేస్తాను. నువ్వు గొంతుకాయ కొరుకుతాయేమో, నేను ఏది దొరికితే అది గురికేస్తా. సర్లే ఉండరా. మీ నాయన అడిగిపోయినాడు. వాడు కూడా మీలాగనే విశ్వాసం లేని కుక్క. మమ్మల్ని గణేష్ వెళ్ళిపోయినాడే, మళ్ళీ వాడు మోకం కూడా చూపిలే. నువ్వు ఇదే మరి మా మీద పంచిలేస్తావు అనుకో, మా ఇంటికి కూడా తీసుకోమావు నిన్ను. ఏ పోరా, పిలుచుకొని పోతే పెంపుడు కుక్క, వదిలేసిపోతే ఊర కుక్క. ఎక్కువ ఆరక్షణ చేస్తున్నావు, చేతులు ఉన్నావు, ఎత్తు కొట్టనుకో తలకాయ రోడ్డు పగులు. చావుకు భయపడేదానికి మీలాగా మనిషిని అనుకున్నారా? దెయ్యాలకు కూడా భయపడని కుక్కనిరా. నీ ఎవ తగ్గేదేలే. కుక్క పిల్ల చేస్తున్నారు. నేను మా అమ్మని పిలుస్తాను. తమ్ముడు బయట భయంకరమైన వాన పడుతున్నది. రేపు పడిపోవాల్సిన అవసరం లేదు. సూపర్, ఇప్పుడు సంతోషంగా పడుకోవచ్చు. రే తెల్లారింది లేండి. ఏంది నాయన నువ్వా? బయట ఎంత వాన పడుతుంటే బడికి ఎట్ట బాణం అవుతుంది. ఏందా బయట భయంకరమైన వాన పడుతున్నదా? ఒకసారి బయట వచ్చి చూడండి. ఇంతసేపు వాన పడతానే ఉండింది, ఇప్పుడే నిలిచింది. లేట్ అవుతున్నది, బడికి పోనండి. తమ్ముడు రేపు ఆదివారం, రేపు గ్రౌండ్ కి పోయి బాగా ఆడుకోవచ్చు. తొందరగా పడుకోరా, సర్రని లేసి ఆడుకుందామా? అవునా, పండుకో పండుకో. రే లేండి. లేచే ఉన్నావు నైనా. గ్రౌండ్ కి పోయి ఆడుకోవాలా? ఒకసారి బయట వచ్చి చూడండి. ఎందుకు పుట్టినాము? కొట్టుకో కొట్టుకో.